ఆకాశ దీపం కార్తీక మాసం ప్రారంభం నుంచి ప్రతి శివాలయంలో వెలిగిస్తారు. ఈ దీపాన్ని చూసినా నమస్కరించినా బహు పుణ్యదాయకం. ఇక కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరం. సాధారణంగా పితృపక్షాలు ముగిసిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పితృపక్షాలలో పితృదేవతలను పూజించడం, వారికి పిండ ప్రదానం, తర్పణాలు వదలడం వంటివి చేసి వారిని తృప్తిపరిచి పితృలోకాలకు సాగనంపుతారు. తదుపరి వచ్చే మాసం కార్తీక మాసంలో వెలిగించే ఆకాశ దీపం ఆ పితృదేవతలకు మార్గం చూపుతుందని మన పురాణం చెబుతున్నాయి. శివాలయంలో ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగిస్తారు. దీన్ని ఒక తాడు సాయంతో కొన్ని చోట్ల వెలిగిస్తే, మరికొన్ని శివాలయాల్లో ఏకంగా ధ్వజస్తంభాన్ని ఎక్కి మరీ ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభం మీద వెలిగే ఆకాశ దీపాన్ని చూసినా, దానికి నమస్కరించినా వారి పితృదేవతలకు మార్గం సుగమమవుతుందని కార్తీక పురాణం చెబుతోంది. అంతేకాదు, ఈ ఆకాశ దీపాన్ని తలచుకున్నా కూడా ఎంతో శుభకరం. మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంలో.